బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాముకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది కోర్టు. అర్ధరాత్రి ఆయన్ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా ఇరు వర్గాల వాదనలు కొనసాగాయి. ఈ వాదనలు వాడివేడిగా జరిగాయి. సుదీర్ఘంగా జోగి బ్రదర్స్ తరపు న్యాయవాదులు, ప్రభుత్వం తరపు న్యాయవాదుల మధ్య వాదనలు జరిగాయి. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి జోగి రమేష్, జోగి రాముకు ఈ నెల 13 వరకు రిమాండ్ విధించారు. దీంతో వారిద్దరిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాముకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది కోర్టు. అర్ధరాత్రి ఆయన న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా ఇరు వర్గాల వాదనలు కొనసాగాయి. ఈ వాదనలు వాడివేడిగా జరిగాయి. సుదీర్ఘంగా జోగి బ్రదర్స్ తరపు న్యాయవాదులు, ప్రభుత్వం తరపు న్యాయవాదుల మధ్య వాదనలు కొనసాగాయి. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి జోగి రమేష్, జోగి రాముకు ఈ నెల 13 వరకు రిమాండ్ విధించారు. దీంతో వారిద్దరిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాముకు ఈ నెల 13 వరకు ఎక్సైజ్ కోర్టు రిమాండ్ విధించింది. దీనికి సంబంధించి దాదాపు 12 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం జోగి రమేష్ ఇంట్లో జోగి రమేష్ అరెస్ట్ చేశారు. తూర్పు ఎక్సైజ్ కార్యాలయంలో జోగి రమేష్ ని దాదాపు 12 గంటల పాటు సిట్టు, అదేవిధంగా ఎక్సైజ్ అధికారులు విచారించారు. ఆయనతో పాటు ఆయన సోదరుడు రాముని వేరువేరుగా కలిపి ప్రశ్నించారు. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రధానమైనటువంటి ఆధారాలు, సాక్ష్యాలు ఇప్పటికే సేకరించిన అన్ని అంశాలకు సంబంధించిన ఆ వివరాలన్నిటితో పాటు ఆయన దాదాపు 12 గంటల పాటు పరిశీలించినటువంటి ఎక్సైజ్ సిట్ అధికారులు ఆయన్ని ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఎక్సైజ్ అధికారులు, పోలీసులు ఆయన్ని మధ్యరాత్రి తర్వాత నుంచి వాదనలు వినిపించారు. దాదాపు 12 గంటల పాటు జరిగినటువంటి ఈ విచారణ, ఆ తర్వాత మధ్యరాత్రి నుంచి జరిగినటువంటి వాదోపవాదాల తర్వాత తెల్లవారుజామున ఉదయం 5 గంటలకి న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఆయన్ని రిమాండ్ విధించారు 12 రోజుల పాటు. దాదాపు ఈ నెల 13 వరకు కూడా రిమాండ్ విధించారు. ఇద్దరిని కూడా విజయవాడలో ఉన్న జిల్లా జైలుకి తరలించారు. మొత్తం మీద చూస్తే దాదాపు ఈ నకిలీ మద్యం కేసులో దాదాపు ఇప్పటికే 30 మంది పైన అభియోగాలు నమోదు చేశారు. చాలా మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు, రిమాండ్ లో ఉన్నారు. జనార్దన్ రావు, A1 నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్ రావు ఇచ్చినటువంటి కీలకమైన సాక్ష్యాధారాలు, అదేవిధంగా వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఆర్థిక లావాదేవీలు, ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా జనార్దన్ రావు సాక్ష్యం ఇచ్చిన తర్వాత, వాంగ్మూలం ఇచ్చిన తర్వాత జోగి రమేష్ ని ఆయన సోదరుని కూడా దీంట్లో నిందితులుగా చేర్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత దీనికి సంబంధించి జనార్దన్ రావు వీడియో రిలీజ్ చేశారు. ఆయన ఎప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కొనసాగుతా ఉన్నాయి. నకిలీ మద్యం కేసులో నకిలీ మద్యాన్ని దీంట్లో పాత్రధారగా ఉంటే తనకి 3 కోట్ల రూపాయలు జోగి రమేష్ ఇస్తారని ఆఫర్ చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించిన పలువురిని పరిచయం చేశారు. దక్షిణాఫ్రికాలో వ్యాపారం చేసుకోవడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం కూడా తనకు చేస్తారన్నారనేటువంటి అంశాన్ని A1 నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్ రావు పూర్తిగా సిట్ బృందానికి సమాచారం, వాంగ్మూలం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత జోగి రమేష్ పేరుని దీనిలో చేర్చారు. జోగి రమేష్ నిన్న తెల్లవారుజామున ఆయన అరెస్ట్ చేశారు. 12 గంటల పాటు విచారణ తర్వాత న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టడంతో న్యాయమూర్తి దగ్గర వాదోపవాదాలు జరిగాయి. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకి తీర్పు వెలువడింది. ఈ నెల 13 వరకు కూడా జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు రాముకు కూడా రిమాండ్ విధించింది ఎక్సైజ్. అంటే A1 నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్ వచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారించిన అనంతరం ఈ రోజు రిమాండ్ విధించారు. అంటే అలా కాకుండా సిట్ దగ్గర ఇంకా ఎలాంటి సాక్ష్యాధారాలు సేకరించారు, అలాగే నిన్న హార్డ్ డిస్క్లు కూడా తీసుకెళ్లడం జరిగింది. సో ఇంకా ఎలాంటి ఆధారాలు సేకరించారు, రిమాండ్ రిపోర్ట్ లో ఏం పేర్కొన్నారు అసలు? మాధవి, దీంట్లో పూర్తిగా నకిలీ మద్యం కేసులో కీలకమైనటువంటి సూత్రధారిగా ఉన్నారు అని చెప్పేసి జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, జనార్దన్ రావు ఇచ్చినటువంటి సాక్ష్యాలు, ఆధారాలు, ఆ తర్వాత నిన్న కూడా
సిట్ బృందం ఇటు జోగి రమేష్ ఇంట్లోనూ, అదేవిధంగా ఆయన సోదరుడు రాము ఇంట్లో కూడా పలు కీలకమైనటువంటి ల్యాప్టాప్లు, అదేవిధంగా హార్డ్ డిస్కులు, ఇద్దరు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. జనార్దన్ రావు A1 నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా, ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యాల ఆధారంగా గత కొద్ది రోజులుగా దీనికి సంబంధించి అటు సిట్టు బృందం, ఇటు ఎక్సైజ్ అధికారులు కూడా విచారణ చేశారు. దీంట్లో కీలకమైన సూత్రధారి దీని ఆర్థిక లావాదేవీలు, అదేవిధంగా నకిలీ మద్యం వ్యాపారంలోకి దింపడం గానీ, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైన అంశాలు గానీ, ఇద్దరు గతంలో ఈ మద్యం వ్యాపారం నిర్వహించడం గానీ, ఇదే రకమైనటువంటి అనేక రకాలైన అంశాలన్నీ కూడా జనార్దన్ రావు నుంచి మిగతా కొంతమంది నుంచి సేకరించినటువంటి సిట్టు ఎక్సైజ్ టీము మొత్తం మీద అదే విషయాన్ని రిమాండ్ రిపోర్ట్ లో కూడా పొందుపరిచారు. ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి ఆధారాలు, అదేవిధంగా గతంలో నుంచి కూడా సేకరించినటువంటి అంశాలు, దక్షిణాఫ్రికాకి జనార్దన్ రావు వెళ్ళటం, అక్కడ మద్యం వ్యాపారం ఎలా ఉంది ఏంటనేటువంటి అంశాన్ని పరిశీలించడం, అదే రకమైనటువంటి విధానాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ప్రవేశపెట్టడం, గతంలో కూడా వీళ్ళిద్దరి మధ్య మద్యం వ్యాపారం ఎలా కొనసాగింది, మద్యం వ్యాపారం ఇద్దరు ఎలా ఎన్ని సంవత్సరాల నుంచి కలిసి చేస్తున్నారు, ఇతను ద్వారా మా జోగి రమేష్ ద్వారా ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి, వారితో ఉన్నటువంటి లావాదేవీలు, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏమి ఉన్నాయి అనేటటువంటి అనేక రకాలైనటువంటి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా జనార్దన్ రావు నుంచి రికార్డ్ చేసినటువంటి సిట్టు మొత్తం కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచింది. అదే అంశానికి సంబంధించి దాదాపు 12 గంటల పాటు జోగి రమేష్ ని విచారించిన తర్వాత అంతకుముందు జనార్దన్ రావుతో పాటు ఈ కేసులో ఉన్నటువంటి ఇంకా పలువురు కీలకమైన నిందితుల ద్వారా సేకరించిన సమాచారం, తీసుకున్న డాక్యుమెంట్స్, ఎవిడెన్సెస్ అన్ని కూడా కోర్టులో పొందుపరిచారు. కోర్టులో కూడా వాదోపాలు చాలా సుదీర్ఘంగా మధ్యరాత్రి నుంచి వాదనలు జరిగినటువంటి పరిస్థితి. తెల్లవారుజామున 5 గంటలకి రిమాండ్ విధిస్తూ ఎక్సైజ్ కోర్టు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే దీంట్లో కీలకమైనటువంటి నిందితుడిగా ఉన్నటువంటి జోగి రమేష్ పాత్ర ఎక్కువగా ఉన్నట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంటే కీలకమైనటువంటి ఆధారంగా మారడంతో జోగి రమేష్ కి రిమాండ్ విధించినటువంటి పరిస్థితి ఉంది. మాది రైట్. థ్యాంక్ యూ జయరాజ్.